ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సంఘ బిడ్డలకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు తన మహాకృపను బట్టి 2024వ సంవత్సరం అంతయు కూడా తన కృపలో ఆయన మనలను, మన సంఘములను, మన బిడ్డలను తన కృపలో కాపాడి దేవుడు మరొక నూతన సంవత్సరంలో ప్రవేశింపచేశారు. ఈ 2025వ సంవత్సరం మీకు, మీ బిడ్డలకు దేవుడు సర్వ సమృద్ధిని కలుగచేయునుగాక. మరొక్కసారి మా కుటుంబం తరపున, సంఘముల తరపున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ 2025వ సంవత్సరమునకు దేవుడు మన సంఘములకు ఆయన అనుగ్రహించినటువంటి వాగ్దానమును ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములను తెరచి యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగున్నట్లు సైన్యముల కధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తున్నారు. ఇది మొదలుకొని దేవుడు మనకు, మన కుటుంబాలకు వృద్ధియు క్షేమమును కలుగునట్లు ఆయన ఆసక్తి కలిగి దీనిని నెరవేరుస్తున్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో ఆసక్తితో మనం ఏది చేసినా దానిని మనం సాధించగలుగుతాం. పరిశుద్ధ గ్రంథంలో కూడా భక్తులు ఆసక్తి కలిగి వారు ప్రార్థించినప్పుడు, వారు పని చేసినప్పుడు దానిలో వారు సక్సెస్ అని పొందారు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన అనుకున్నది నెరవేర్చారు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు చెరసాలలో ఉన్న పేతురు బంధకాల నుండి దేవుడు విడిపించి వారి మధ్యకు నడిపించాడు. ఆసక్తితో కూడినది ఏది చేసినా అద్భుతాలు ఎలా జరుగుతాయో దేవుడు కూడా ఒక ఆసక్తిని కలిగి ఉన్నారు. ఏమిటి ఆసక్తి అని అడిగితే, ఈ నూతన సంవత్సరములో దేవుడు మన కుటుంబాలకు క్షేమాన్ని కలిగించాలని, అభివృద్ధిని కలుగ చేయాలని, ఆశీర్వదించాలని దేవుడు ఆసక్తి కలిగి దానిని నెరవేర్చుచున్నాడు. ఈ వాగ్దానం ఈ సంవత్సరములో మీ కుటుంబాల పక్షముగా దేవుడు నెరవేర్చునుగాక. మనం ఆరాధించే దేవుడు క్షేమాన్ని కలిగించే దేవుడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉంచి మనకు, మన బిడలకు క్షేమమును, అభివృద్ధిని అనుగ్రహించే దేవుడు. ప్రియ దేవుని బిడలారా, దేవుడు మన కుటుంబాలకు క్షేమాన్ని కలిగించాలి అని అడిగితే ఒక్క మాటను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం
29వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, ఇశ్రాయేలీల ప్రజలను గూర్చి దేవుడు మోషేతో మాట్లాడుతున్నారు. మోషే, వారికి వారి సంతానమునకు నిత్యము క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి ఉండవలెను అని ప్రభు చెప్పారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అని అడిగితే మనము దేవుని యందు భయముతో కూడిన భక్తిని చేయాలి. ఎవరు భయభక్తులు కలిగి ప్రభు సన్నిధిలో జీవిస్తారో వారికి క్షేమాన్ని దేవుడు కలిగిస్తాడు. ఏ రీతిగా క్షేమాన్ని ఇస్తాడు? పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అని వాక్యం చెప్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని పేరు యోబు. ఊజు అనే దేశములో యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతనిని గురించి వాక్య భాగంలో రాయబడి ఉంది, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అతడు భయముతో కూడిన భక్తి అతడు చేయుట ద్వారా దేవుడు అతనికి క్షేమమును కలిగించాడు. దేవుడు అతనిని అభివృద్ధి పరిచాడు. గొర్రెలనిచ్చాడు, ఒంటెలనిచ్చాడు, గాడిదలనిచ్చాడు, ఎద్దులనిచ్చాడు, పనివారినిచ్చాడు, 10 మంది సంతానాన్ని ఇచ్చాడు. వీటన్నిటికీ కూడా క్షేమాన్ని కలిగించడానికి యోబు ఇంటి చుట్టూ కంచెను వేసెను అని వాక్య భాగంలో రాయబడి ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మిమ్మలను అభివృద్ధి పరుస్తారు. దేవుడు మీకు క్షేమాన్ని ఇస్తారు. దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తారు. వాక్యంలో రాయబడి ఉంది, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును, మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించునని వాక్యంలో రాయబడి ఉంది. ఈ 2025వ సంవత్సరంలో మీరు వృద్ధి చెందాలి, మీరు ఆశీర్వదించబడాలి, మీరు క్షేమాన్ని పొందుకోవాలి. ఎందుకనగా 2024వ సంవత్సరంలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఆ సంవత్సరాన్ని విడిచి ఈ సంవత్సరంలో అడుగు పెట్టాం. ఈ సంవత్సరంలో దేవుడు మన కుటుంబాలకు భద్రత కలుగ చేయునుగాక, క్షేమాన్ని కలుగ చేయునుగాక, వృద్ధిని కలుగ చేయునుగాక, దేవుడు ఆశీర్వదించునుగాక. అలా ఆశీర్వదించడానికి ఆసక్తితో దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. మనం కూడా ఆసక్తి కలిగి భయముతో కూడిన భక్తి చేసి దేవుడిచ్చే ఈ వాగ్దానాన్ని మన జీవితంలో మనం పొందుకొని దైవాశీర్వాదాలు పొందుదాం. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మీకు మీ కుటుంబాలకు క్షేమాభివృద్ధి కలుగ చేయునట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా నీకు వందనాలు. గడిచిన సంవత్సరం అంతయు అయా మీరు కాపాడిన విధానమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ 2025వ సంవత్సరంలో కుటుంబాలకు క్షేమము కలుగునుగాక, అభివృద్ధి కలుగునుగాక. ఇవ్వబడిన ప్రతి వాగ్దానము వారి కుటుంబ జీవితాలలో నెరవేర్చబడునుగాక నాకు జ్ఞాపిస్తున్నాను. అందరి అవసరతలను తీర్చండి, సమృద్ధిని సంతోషమును దయచేయండి, మేలు చేసి మీరు మహిమ పొందుకోనమని ఈ సంవత్సరంలో నీ బిడ్డలు చేసే ప్రయాణాలలో గాని, చేతి పనులలో గాని, వ్యాపారములో గాని అయా అభివృద్ధిని కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలను మీరు కాపాడి దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరిట ప్రార్థన చేసి అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి
మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. నీకను పాపవలే కాపాడిన ప్రభువా, చేసిన ఉపకారముకై నీవు చూపిన కృపలన్నిటికై, చేసిన ఉపకారముకై నీవు చూపిన కృపలన్నిటికై